పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటుతోంది. అమెరికాకు ఎవరైతే మద్దతిస్తున్నారో ఆ దేశాలపై ఇరాన్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో గల్ఫ్ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఆ దేశాల్లోనే ఉన్న కోటి మంది భారతీయులది అదే పరిస్థితి. కంటి నిండా నిద్రలేదు. ఏ క్షణం ఎటువైపు నుంచి మిసైల్ వస్తుందో, ఏ ఆత్మాహుతి డ్రోన్ మృత్యువును మోసుకొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. మన దేశంలో వారి కుటుంబ సభ్యుల ఆందోళన అయితే వర్ణనాతీతం. తమ వారు సేఫ్గా ఉన్నారో లేదో, క్షేమంగా తిరిగొస్తారో రారో అన్న టెన్షన్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే సీన్లోకి దిగింది మోదీ సర్కార్. భారతీయులను సేఫ్గా స్వదేశానికి తీసుకురావడానికి డిప్లొమాటిక్ యాక్షన్ షురూ చేసింది. ఇంతకు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులను రక్షించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఒమన్ మాత్రమే మనకు సాయపడగలదా? లెట్స్ వాచ్. ఇరాన్ భీకర దాడులు గజగజ వణుకుతున్న గల్ఫ్ దేశాలు. భారతీయుల భద్రత ప్రశ్నార్థకం. కోటి మందిని కాపాడేదెలా? భీకర దాడుల వేళ ఒమన్ మాత్రమే మనకు సాయపడగలదా? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం సరిహద్దులు దాటుతోంది. ఖమేనీ మరణంతో రెచ్చిపోతున్న ఇరాన్ మాపై దాడికి అమెరికాకు మద్దతిస్తారా అంటూ గల్ఫ్ దేశాలపై క్షిపణి, సూసైడ్ డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. ఈ దాడులతో గల్ఫ్ దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇరాన్ ఈ వ్యూహం ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. యుద్ధం ఖర్చును పెంచడంతో పాటు అమెరికాపై గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదేలు చేస్తే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని, ఇజ్రాయెల్ అమెరికా దేశాలపై ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్ భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. కువైట్లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్ ప్రయోగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసింది. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ ఆరామ్కో పైన విరుచుకుపడింది. దోహా, అబుదాబిలో పేలుళ్లు సంభవించాయి. బహ్రెయిన్లోని యుఎస్ బేస్ ను కూడా ఇరాన్ క్షిపణి దెబ్బతీసింది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతర్, కువైట్ కు ఇరాన్ మిస్సైల్స్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడే గల్ఫ్ దేశాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. అమెరికాతో కలిసి జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే గల్ఫ్ దేశాలపై ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ అమెరికాతో కలిసిన గల్ఫ్ దేశాలు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇది. ఇరాన్ చేస్తున్న దాడులను ఖండించి సార్వభౌమ దేశాల భూభాగాలపై ఇరాన్ చేసిన దాడులు విచక్షణారహిత, నిర్లక్ష్యమైనవని, ఈ క్షిపణి, డ్రోన్ దాడుల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నాయి. బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై జరిగిన ఈ దాడులు సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని ఆరోపించాయి. పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయని, పౌర మౌలిక వసతుల్ని ధ్వంసం చేసేయని మండిపడ్డారు. కానీ ఈ సంయుక్త ప్రకటనలు ఇరాన్ను ఆపలేవు. ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇక్కడే ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరిగింది. సాధారణంగా దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. ఇప్పుడు దేశం బయట ఉన్న మన వాళ్లను ఎలా రక్షించుకోవాలి అన్న దానిపై ఈ సమావేశం నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లో అక్షరాల కోటి మంది భారతీయులున్నారు. వారందరినీ రక్షించడమే ఇప్పుడు అతి పెద్ద టాస్క్. భారత్కు గల్ఫ్ దేశాలకు అవినాభావ సంబంధం ఉంది. భారత్ భౌగోళికంగా గల్ఫ్ దేశాలకు అత్యంత సమీపంగా ఉండడంతో పాటు గడిచిన కొన్ని దశాబ్దాలుగా భారత్ గల్ఫ్ దేశాలకు కీలక వాణిజ్య భాగస్వామిగా మారింది. గల్ఫ్ దేశాలకు చెందిన పలు దేశాలతో ఇండియాకు బలమైన వాణిజ్య బంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎక్కువగా సుమారు కోటి మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో భారతీయ జనాభా ఎక్కువగా ఉంది. ఉపాధి, ఎయిర్ కనెక్టివిటీ, విదేశీ కరెన్సీ పరంగా ఇండియాకు ఇవి ఎంతో కీలకమైనవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 44 లక్షల మంది భారతీయులున్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా 27.47 లక్షలు, కువైట్ 10.36 లక్షలు, ఖతార్ 8.30 లక్షలు, ఒమన్ 6.76 లక్షలు, బహ్రెయిన్ లో 3.17 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే మొత్తం గల్ఫ్ దేశాల్లో మొత్తం సుమారు 99,34,024 మంది, అంటే దాదాపు కోటి మంది భారతీయులున్నారు. వారందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం $118.7 బిలియన్ విదేశీ మార్గద్రవ్యం అందుకుంది. ఇందులో గల్ఫ్ దేశాల వాటా సుమారు 37.9%. వివరంగా చెప్పాలంటే దాదాపు 3.7 లక్షల కోట్ల రూపాయలు గల్ఫ్ దేశాలోని భారతీయుల నుంచే వచ్చాయి. ఒక యుఏఈ నుంచే భారత్కు దాదాపు $22.8 బిలియన్ వస్తున్నాయి. సౌదీ అరేబియా నుంచి సుమారు $7.9 బిలియన్, కువైట్ నుంచి సుమారు $4.6 బిలియన్ అందుతున్నాయి. అలా దేశ ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ దేశాల్లో చెమటోడుస్తున్న భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ జరుపుతున్న దాడులతో యుఏఈతో పాటు గల్ఫ్ ప్రాంతంలోని 8 దేశాల్లో ప్రవాస భారతీయులు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబి వంటి ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై అనిశ్చితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు కఠినతరం చేయడం సహా ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. కొన్ని చోట్ల జరుగుతున్న దాడులతో విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం తర్వాత ప్రధాని మోడీ వరుసపెట్టి నేతలకు కాల్స్ చేశారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై చర్చించి ఘర్షణలు త్వరగా ముగియాలని భారత్ తరఫున స్పష్టం చేశారు. మొదట ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై భారత్ ఆందోళనల్ని వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే శత్రుత్వ చర్యలను వీలైనంత త్వరగా నిలిపేసి శాంతి దిశగా చర్యలు చేపట్టాలని పునరుద్ఘాటించారు. భారతీయులున్న ప్రాంతాలపై దాడులు జరగకుండా సేఫ్ జోన్లుగా గుర్తించాలని దౌత్యపరంగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఈ స్థాయిలో జరుగుతున్న దాడుల నుంచి సొంత వారిని కాపాడుకోలేని పరిస్థితులుంటాయి. కాబట్టి భారతీయులను కాపాడటానికి ప్రత్యేక చొరవ తీసుకోవడం అంత తేలికైతే కాదు. వారందరూ క్షేమంగా ఉండాలంటే స్వదేశానికి తరలించడం ఒక్కటే ఆప్షన్. కానీ పశ్చిమాసియా గగనతలం మూసేయడం ఇబ్బందికరంగా మారింది. ఇక్కడే భారత్ దృష్టి ఒమన్ పై పడింది. అక్కడి నుంచి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతారు, యుఏఈల నుంచి బయటకు రావాలంటే ఆకాశ మార్గాన లేదా హార్ముజ్ జలసంధి ద్వారా రావాలి. యుద్ధంతో పశ్చిమాసియా ఎయిర్ స్పేస్ మూసివేశారు. హార్ముజ్ జలసంధి మూసుకుపోయింది. కానీ ఒమన్ తీరం నేరుగా అరేబియా సముద్రం వైపు ఉంటుంది. గల్ఫ్ లోపల విమాన ప్రయాణాలు ప్రమాదకరంగా మారినప్పుడు భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్కు చేర్చి అక్కడ ఉన్న ఓడరేవులు లేదా విమానాశ్రయాల ద్వారా నేరుగా భారత్కు పంపొచ్చు. భారత్ ఒమన్ మధ్య ఉన్న రక్షణ ఒప్పందం ప్రకారం దుఖ్ము ఓడరేవును భారత నౌకాదళం ఉపయోగించుకోవచ్చు. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ భారత్కు అత్యంత సన్నిహితమైన పురాతనమైన మిత్రదేశం ఒమన్. ఇరాన్, అరబ్ దేశాల మధ్య ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. దీనివల్ల ఏవైనా గొడవలు జరిగినప్పుడు భారతీయులను తరలించడానికి ఒమన్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. యుఏఈ, మస్కట్ విమానాశ్రయాలు యుద్ధ క్షేత్రాలకు దూరంగా సురక్షితమైన ప్రదేశంలో ఉండడం వల్ల ఎయిర్ లిఫ్టింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచే భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వీలైనంత త్వరగా ఈ మిషన్ పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ మన వాళ్ల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు.